ఏలూరు జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర రైల్వే చోరీ గ్యాంగ్ను అరెస్ట్ చేశారు. అస్సాంకు చెందిన సంజు రాయ్ నేతృత్వంలోని ఈ గ్యాంగ్ దర్జాగా విమానాల్లో విజయవాడ లేదా హైదరాబాద్ వచ్చి ఆ తర్వాత రైళ్లలో చోరీలు చేసి మళ్లీ విమానాల్లోనే తమ స్వస్థలానికి పారిపోతూ ఉండేవారు. టెక్నాలజీని ఉపయోగించి రైల్వే పోలీసులు సినిమా తరహాలో వీరిని వెంబడించారు. ముఖ్యంగా విజయవాడలో కదులుతున్న రైల్లో మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ చేయడంతో డీఐజీ సత్య యేసుబాబు ఆధ్వర్యంలో రంగంలో దిగిన బృందాలు విజయవాడ ఏలూరు మధ్య సంజురాయ్ గ్యాంగ్ను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 290 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొమ్ముతో అస్సాంలో ఈ గ్యాంగ్ విలాసాలు చేసేదని పోలీసులు తెలిపారు. ఏలూరు జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర రైల్వే చోరీ గ్యాంగ్ను అరెస్ట్ చేశారు. అస్సాంకు చెందిన సంజు రాయ్ నేతృత్వంలోని గ్యాంగ్ దర్జాగా విమానాల్లో విజయవాడ లేదా హైదరాబాద్కు వచ్చి ఆ తర్వాత రైళ్లలో చోరీలు చేసి మళ్లీ విమానాల్లోనే తమ స్వస్థలానికి పారిపోతూ ఉంటారు. టెక్నాలజీని ఉపయోగించి రైల్వే పోలీసులు సినిమా తరహాలో వీరిని వెంబడించారు. ముఖ్యంగా విజయవాడలో కదులుతున్న రైల్లో మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ చేయడంతో పాటు డీఐజీ సత్య యేసుబాబు ఆధ్వర్యంలో రంగంలో దిగిన బృందాలు విజయవాడ ఏలూరు మధ్య సంజురాయ్ గ్యాంగ్ని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 290 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొమ్ముతో అస్సాంలో ఈ గ్యాంగ్ విలాసాలు చేసేదని పోలీసులు తెలిపారు. ఏలూరు జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర రైల్వే చోరీ గ్యాంగ్ను అరెస్ట్ చేశారు. అస్సాంకు చెందిన సంజు రాయ్ నేతృత్వంలోని గ్యాంగ్ దర్జాగా విమానాల్లో విజయవాడ లేదా హైదరాబాద్కు వచ్చి ఆ తర్వాత రైళ్లలో చోరీలు చేసి మళ్లీ విమానాల్లో తమ స్వస్థలానికి పారిపోతూ ఉంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, మొత్తానికి రైల్వే పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారా? ఎస్ సీతారామరాజు, రైల్వే పోలీసులు ఒక అత్యంత ప్రతిభ చూపినట్లుగా చెప్పవలసినటువంటి కేసు స్టడీగా దీన్ని చెప్పవచ్చు. ఏదైతే అస్సాంకు చెందినటువంటి
సంజీవ్ రాయ్ అనేటువంటి వ్యక్తి దాదాపు అతని విద్యార్హత కూడా కేవలం 4వ తరగతి ఉంది. ఆ జార్ఖండ్ గాని ఆ రైల్వే స్టేషన్ సమీపంలో ఇనప ముక్కలు వాటిని దొంగతనం చేసి రైల్వే స్టేషన్ లో దొంగతనం చేసి అమ్మేటువంటి సంజీవ్ రాయ్ గతంలో జార్ఖండ్ లో కూడా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇటు ఆంధ్ర గాని, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో రాత్రిపూట రైల్లో చేరుకుని ఆ రైళ్లలో ప్రయాణిస్తున్నటువంటి మహిళల మెడలో ఉండేటువంటి ఆ నగలను చోరీ చేసి ఆ వెంటనే కదులుతున్న రైలు నుంచి పారిపోయి వాటిని పారిపోవడంలో సంజీవ్ రాయ్ అనే అతను చాలా దిట్టని చెప్పవచ్చు. అదే విధంగా ఇటువంటి నేరాలు రిపీటెడ్ గా చేస్తూ ఏదైతే తను ఒక్కడే చేయడం కాకుండా ఒక గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. దాంతో పాటు 10 మంది గ్యాంగ్ తో ఆ సంజీవ్ రాయ్ చేసినటువంటి కార్యకలాపాలు పెరిగి ఆఖరికి అతను ఏదైనా ఒక నేరం చేయాలి అనుకున్నప్పుడు ఆ జార్ఖండ్ నుంచి విమానం ద్వారా విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవడం, లేదనుకుంటే హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకోవడం, అక్కడ నుంచి రైల్వే స్టేషన్లకి ఆటో ద్వారా చేరుకుని ఆ రైల్వే స్టేషన్ లో ఆ నిఘా పెట్టి ఎవరైతే మహిళలు ఆ బంగారు ఆభరణాలు ధరించారో, అదేవిధంగా రైల్లో విండో సీట్ల దగ్గర ఉండేటువంటి వారిని ప్రత్యేకంగా టార్గెట్ చేసుకోవడం, రాత్రిపూట కదులుతున్న ట్రైన్ లో వాళ్ళు ఉండగానే ఆ రైలు గమనంలో ఉన్నప్పుడే వెంటనే వాళ్ళ మీద అటాక్ చేసి చైన్లు తీసుకుని పారిపోయినటువంటి ఘటనలు ఎన్నో చోట్ల నమోదయ్యాయి. అయితే ఇటువంటి వాటి అన్నిటిపై కూడా ఇటు రైల్వే డిఐజీ సత్య యేసుబాబు ఆధ్వర్యంలో అటు గుంటూరు రైల్వే డిఎస్పీ అక్కేశ్వరరావు, అదేవిధంగా గుంటూరు ఇన్స్పెక్టర్ అంజిబాబు, విజయవాడ ఇన్స్పెక్టర్ రమణల ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఏదైతే గతంలో జరిగిన చైన్ స్నాచింగ్ కి సంబంధించి రైల్వే పరిధిలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అన్ని సేకరించారు. వీటన్నిటిని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైమ్ పోలీసులకి ఇటువంటి ఈ సమాచారానికి సంబంధించి సీసీ ఫుటేజ్ ని వాళ్ళు షేర్ చేయడం జరిగింది. అయితే వీటిని నిందితుడికి సంబంధించిన ఫుటేజ్ ను మహారాష్ట్ర పోలీసులు గుర్తించడంతో ఈ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తి సంజయ్ గా గుర్తించారు. ఏదైతే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి కృష్ణా కెనాల్ మీదుగా రైలు రాత్రి 11 గంటల సమయంలో ప్రయాణిస్తున్నప్పుడు మహిళ మెడలో ఉన్నటువంటి చైన్ లాగేసి సంజీవ్ గ్యాంగ్ పరారైంది. అయితే వీటన్నిటిని దర్యాప్తు చేస్తూ వెళ్లినటువంటి పోలీసులకి విస్తుపోయే నిజాలైతే తెలిసినాయి. క్రైమ్ చేయాలనుకున్న ప్రతిసారి కూడా సంజీవ్ రాయ్ అండ్ గ్యాంగ్ ఆ విమానాల్లో విజయవాడకు రావడం, అక్కడి నుంచి నేరాలు చేయడం, మళ్ళీ నేరాలు పూర్తయిన తర్వాత సంబంధించిన గోల్డ్ తీసుకుని మళ్ళీ వాళ్ళ అస్సాం రాష్ట్రానికి చేరుకోవడం, అక్కడ సంబంధించి వీళ్ళు సొంత భవనాలు, బిల్డింగులు, ఆస్తులు సంపాదించి కొత్తగా కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తున్నటువంటి ఘటనలు ప్రస్తుతం పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే పూర్తి స్థాయిలో అటు సెల్ ఫోన్ టెక్నాలజీ కావచ్చు, సీసీటీవీ నిఘాతో పాటు రైల్వే పోలీసులు పెట్టినటువంటి ప్రత్యేక నిఘా ఆపరేషన్ లో మొత్తం సంజీవ్ రాయ్ తో పాటు అతనికి సంబంధించినటువంటి గ్యాంగ్ ను కూడా విజయవాడ గుంటూరుకు సంబంధించినటువంటి రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరి నుంచి 290 గ్రాములకు సంబంధించిన బంగారాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఎన్నో చోట్ల రైల్వే పోలీసులు మహిళలు ప్రయాణిస్తున్నటువంటి సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లో విండో సీట్ దగ్గర ఉండేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పడంతో పాటు ప్రయాణాలుగా మాత్రమే కొనసాగించండి తప్ప భారీ స్థాయిలో ఆభరణాలు ధరించి ఆ మహిళలు రిస్క్ చేయవద్దు అంటూ కూడా ఎంతో వాళ్ళకి చెప్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన లగేజ్ ని పెట్టేటప్పుడు కానీ, నగదును పెట్టినప్పుడు కూడా వాళ్ళకి లగేజ్ ని భద్రపరుస్తున్నప్పుడు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎన్నోసార్లు పోలీస్ శాఖ కూడా సూచిస్తూ ఉంది. అయితే ఈ సంజీవ్ రాయ్ గ్యాంగ్ ని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో కూడా మరోసారి ఇప్పటికే రైల్వే పోలీసులంతా కూడా ప్రయాణికులకి విస్తృతంగా విజ్ఞాపనలు అయితే చేస్తున్నామని తెలియజేశారు. ఈ రోజు మహాన్యూస్ తో మాట్లాడుతూ కూడా రైల్వే అధికారులు ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉందని, రైళ్లలో ఏదైతే విండో దగ్గర ఉన్నటువంటి రాత్రి ప్రయాణాల్లో ప్రయాణించే మహిళలు కానీ లగేజ్ లో ఏదైతే బంగారు నగలను ఒక బాక్స్ లో పెట్టుకోవడం, ప్రతిసారి వాటిని ఉందా లేదా అని చెక్ చేసే తరుణంలోనే ఇటువంటి నిందితులకు ఆసరాగా మారుతుందని చెప్పి రైల్వే ప్రయాణాలు చేసేటప్పుడు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అయితే ఏదైతే 4వ తరగతి మాత్రమే చదివి ఇనప ముక్కలు అమ్ముకునే స్థాయి నుంచి ఈ రోజు అంతర్రాష్ట్ర గ్యాంగ్ ని మేనేజ్ చేస్తూ రైళ్లలో ప్రయాణిస్తున్న మహిళల నుంచి నగలు చోరీ చేసి విమానాల్లో ప్రయాణిస్తూ చోరీలు చేసినటువంటి సంజయ్ రాయ్ గ్యాంగ్ ప్రస్తుతం అయితే గనక ఇటు గుంటూరు, విజయవాడ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకోవడం అయితే గనక ఒకంత రైల్వే ప్రయాణికులకి భరోసా ఇచ్చినట్లయితే గనక చెప్పవచ్చు. సీతారామరాజు. రైట్, థ్యాంక్ యూ భరత్.